నమస్తే ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం మదిర రోడ్డు గల మునీరు వద్ద వరద నీరు పొంగి పొర్లుతూ విజయవాడ పెట్రోల్ బంకు దగ్గరికి చేరుకున్నాయి. ప్రాంతాల్లో ప్రజలు ఆకతాయిగా కావచ్చు లేదా వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు చాలా అప్రమత్తంగా ఉండాలి. రాబోయే 45 గంటలు ఎలాంటి వర్షాభావ పరిస్థితులు లేవని ఎంఆర్ఓ గారు తెలియజేశారు. ఉధృతంగా ప్రవహించే మునేరు వాగు ఏదైతే ఉందో వాటి నుండి ఆ నీరు నుండి బడుగు బలహీన వరకు అంటే హరిజనవాడ ఎక్కువగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి నందిగామ జిల్లా పరిషత్ హై స్కూల్లో అకామిడేషన్ ఏర్పాటు చేయడం అయిందని తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూ ఉండండి ఐఎస్ఆర్ 9 న్యూస్. రాష్ట్రంలో గడిచిన 48 గంటల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి సంబంధించినటువంటి వాతావరణంలో నందిగామ పరిసర ప్రాంతం పట్టణ ప్రాంతం మునేరు వాగు అతి దారుణంగా ఎన్నడూ లేని విధంగా గడిచిన 35 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా ఈ రకంగా ప్రవహిస్తుంది. మనతో పాటు స్థానిక ఎంఆర్ఓ గారు సిఏ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి అన్ని విషయాలు సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఈ రకంగా ప్రవహిస్తున్న వాగులు మీరు ఉన్నటువంటి ప్రదేశాలు దీనిపై మీరు ఏ రకంగా చర్యలు తీసుకోబోతున్నారు? ప్రజలకు ఏ రకమైనటువంటి భద్రతా చర్యల విషయాలు తెలియజేయబోతున్నారు? మా దృష్టికి వచ్చింది. ఇప్పుడు ఇమీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి సీఏ గారు మేము రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తాము. రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తాము. వాళ్ళందరికీ ఫుడ్ అకామిడేషన్ పక్కనే హరిజనవాడ అంటే బడుగు బలహీన వర్గాలకు ఎక్కువగా నివసించే ప్రాంతాలు ఇవి. సో వీటికి ముందే మీరు హెచ్చరికలు జారీ చేసే అవకాశాలు వీళ్ళు ప్రస్తుతం మీరు చూసినట్టయితే కొన్ని ఇళ్లలో కూడా నీరు ఎక్కువ. ఆల్రెడీ 3 days నుంచి కూడా ప్రికాషనరీ మెజర్స్ తీసుకోమని పత్రికా ముఖంగా కూడా మీడియా ద్వారా కూడా తెలియపరుస్తున్నాము. అందరినీ కూడా ఎవాక్యుయేషన్ చేయించాము. దాదాపు ఇప్పుడు వరకు 60 మందిని చేశాము. ఇంకా ఎవరైనా ఆపదలు ఉంటే కనుక వాళ్ళందరినీ కూడా తీసుకోవడానికి ప్రికాషన్ తీసుకోవడానికి బోట్ల ద్వారా ఏర్పాటు చేస్తాము. ఇక్కడ జెడ్పీ స్కూల్లో రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టాము. ఇక్కడ వడ కమ్యూనిటీ సెంటర్ దగ్గర పెడతాము. సో ప్రస్తుతం ప్రజలు వద్దంటున్నా కూడా ఎంత హెచ్చరిస్తున్నా కూడా కొంతమంది ఆకతాయిలు కావచ్చు అలా వెళ్ళిపోతున్నారు. దాని గురించి మన సారు యాక్షన్ తీసుకున్నారు. వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. అన్నయ్యకుండా వాళ్ళు ఎవరికైతే జనాలు ఉన్నారో వాళ్ళే వాలంటీర్గా తీసుకోవాలి. ఎందుకంటే ప్రమాదం కొంచెం ఉంది కాబట్టి ఆకతాయితనం అనేది ఉండొచ్చు, కానీ ఎంతవరకు అంటే ప్రాణం పోయేంత వరకు ఉండకూడదు. సో రెవెన్యూకి సంబంధించి రాబోయే 48 గంటలు కావచ్చు 24 గంటలు కావచ్చు ఎలాంటి వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని మీరు తెలియజేయబోతున్నారు నందిగామ పట్టణ? మాకైతే ఉన్న సమాచారం ప్రకారం అయితే ప్రజెంట్ అయితే వర్షాలు అయితే లేవు. ఇంకా మున్నేరు ఫ్లోటింగ్ తప్ప వర్షాలు అయితే లేవు మాకున్న సమాచారం ప్రకారం. ఈ అర్ధరాత్రికి వాయుగుండం తీరం దాటేది ఉంది. తర్వాత ఏదైనా అంటుబాటు మేము ఇక్కడ సిఏ గారు కూడా ఉన్నారు. ఆ సార్ని అడిగారు. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? భద్రతా చర్యల విషయాల్లో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంది. మీరు అంటే చట్టపరంగా కావచ్చు రెవెన్యూ పరంగా కావచ్చు మీకున్నటువంటి పరిస్థితి? నిన్న ఈవినింగ్ నుంచి పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ ముగ్గురు కలిసి కోఆర్డినేషన్గా ఉండి బోర్డ్స్ గట్ట మేము సెక్యూర్ చేసుకున్నాము. చాలామంది దాదాపు 100 మంది పైన రెస్క్యూ చేసి షెల్టర్ జోన్ షిఫ్ట్ చేశాము. అయితే మాకు ప్రజెంట్ నేషనల్ హైవే కొంచెం ఇబ్బంది అయింది. అందులో కూడా నేషనల్ హైవే డిపార్ట్మెంట్ సంబంధించి పీడీ గారు హెల్ప్ చేయడం వల్ల క్రేన్ తీసుకొని కొంతమంది షిఫ్ట్ చేయగలిగాం. అయితే ప్రజలు నా విజ్ఞప్తి ఏంటంటే మేము ఎన్ని కమ్యూనికేషన్ ఛానల్ ద్వారా ఇన్ఫార్మ్ చేస్తున్నా సరే వాళ్ళు ఏదో విధంగా గమనిస్తాను వెళ్ళిపోవాలనుకుంటున్నారు. మరొకసారి నా విజ్ఞప్తి ఏంటంటే ఈ ఒక్క నైట్కి వాళ్ళు ఒక దగ్గర స్టే చేసి రెస్ట్ తీసుకుంటే రేపటికి ఈ యొక్క ఫ్లడ్ కూడా స్టీమ్ వెళ్ళే అవకాశం ఉంది. దయచేసి ఈ యొక్క ఆపరేషన్లో రెవెన్యూ, పోలీసు, మున్సిపాలిటీ సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను.